5వ ఏడు స్కూల్ స్టడీస్, అప్పుడే యూకేజీ అన్నటువంటి ఆ ఏజ్ ఆ అబ్బాయి. మంచి డ్రెస్. ఇప్పుడు సరిగ్గా ఒకరోజు వాళ్ళ నాన్న వాళ్ళ తాత ఈ బిడ్డకి బాయ్ చెప్పారు. టాటా నాన్న అన్నారు. ఈ పిల్లాడు సియు డాడీ, సియు తాత అన్నాడు. వాళ్ళ నాన్న వాళ్ళ తాత అంతఃపురం నుంచి వెళ్ళినటువంటి కొద్దిసేపటికి అంతఃపురానికి ఒక వార్త వచ్చింది. ఆ వార్త అంతఃపురం మొత్తాన్ని కూడా వణికింపజేసింది. ఆ వార్త ఏంటనంటే, యుద్ధములో రాజు చచ్చిపోయాడు, రాజు యొక్క కుమారుడు చచ్చిపోయాడు. రాజును చంపినటువంటి శత్రువులు అంతఃపురం మీద పడబోతున్నారు, అంతఃపురం మీద జ్వరబడబోతున్నారు. అంతఃపురంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చంపటానికి శత్రువులు ఇటువైపే వస్తూ ఉన్నారు. ఈ వార్త ఎప్పుడైతే అంతఃపురానికి చేరుకుందో, అంతఃపురం అంతా పెద్దగా ఏడుస్తూ కేకలు పెడుతూ అంతఃపురంలో ఉన్న వాళ్ళందరూ కూడా తలో దిగుకి పారిపోతున్నారు. అప్పటిదాకా ఎక్కడ పనిచేస్తావు నువ్వు అని అంటే, నేను ప్యాలెస్లో పనిచేస్తాను, నేను రాజుగారికి ఈ పని, నా ఉద్యోగం ఇది, నా ఉద్యోగం అంతఃపురంలో ఇది అది అని గర్వంగా చాలా ఆనందంగా చెప్పుకునేటువంటి ఆ ఉద్యోగులందరూ కూడా ఆ రోజు మాత్రము ప్రాణభీతితో పరిగెత్తుతూ ఉన్నారు. ఈ పసిపిల్లాడు 5 ఏళ్ల బాలుడు, ఏమీ అర్థం కాలేదు. అందరూ తలో దిక్కుకి పరిగెడుతూ ఉంటే ఈ పసిపిల్లాడికి అర్థం కాక ఏడవటం ప్రారంభించాడు. నిస్సహాయతలో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి ఆ యొక్క ఆందోళనలో ఈ పసిపిల్లాడు బిగ్గరగా ఏడవటం ప్రారంభించాడు. ఎవరు పట్టించుకుంటారు? రాజు బ్రతికున్నప్పుడు, రాకుమారుడు యువరాజు బ్రతికున్నప్పుడు ఈ అబ్బాయికి విలువ, ఈ పసిపిల్లాడికి విలువ. ఈ పసిపిల్లాడి తాత రాజు చచ్చిపోయాడు, ఈ పసిపిల్లాడి యొక్క నాన్న యువరాజు చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరి వాళ్ళు ప్రాణభయంతో పరిగెడుతూ ఉన్నారు. ఆ ప్రాణభయంతో పరిగెడుతున్నప్పుడు ఈ రాకుమారుడు ఏడుస్తున్నాడని ఈ రాకుమారుడు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి ఈ రాకుమారుని ముద్దాడుతూ ఎత్తుకొని లాలించేదెవరు? ఎవరు లేరు. ఈ రాకుమారుడు ఆ అంతఃపురంలో మొట్టమొదట తన దగ్గరికి ఎవరూ రావటం లేదు, బిగ్గరగా ఏడుస్తున్నాడు. పెద్దగా కేక వేస్తూ ఉన్నాడేమో. అప్పటిదాకా తనని పెంచినటువంటి ఆ దాదీలని, ఆ యొక్క నర్సులని బిగ్గరగా కేక వేస్తున్నాడేమో, ఎక్కడ ఉన్నారు మీరు అని. ఈ బిడ్డ కేకలు విని ఈ బిడ్డ దగ్గరికి వచ్చేది ఎవరండి? ఎవరికి వాళ్ళు ప్రాణభయంతో పరిగెడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఈ బిడ్డ ఏడుస్తూ అరుపులతో కన్నీటితో ఉన్న ఆ సమయంలో ఈ బిడ్డ ఉన్నటువంటి ఆ రూమ్కి పక్కన ఒక దాది పరిగెత్తుకుంటూ వెళుతుంటే ఈ బిడ్డ ఏడ్పును చూసింది. ఈ బిడ్డ ఏడ్పుని విన్నది. వెంటనే ఆ రూమ్ దగ్గరికి వచ్చి ఆ బిడ్డ మీద కనికరపడి ఆ బిడ్డను ఎత్తుకుని ప్రాణభయంతో ఆమె ఆ బిడ్డను ఎత్తుకొని పరిగెడతా ఉంది. ఈ బిడ్డకి ఏం అర్థం కాల. ఎందుకని నన్ను ఎత్తుకొని ఈ దాది పరిగెడుతూ ఉంది? ఏమైంది అసలు? ఎందుకని పరిగెడుతూ ఉంది? చిన్నగా ఈ బిడ్డ ఆమె కౌగిట్లోనే ఉండిపోయాడు. ఈమె పరిగెడుతూ ఉంది. ఎంత దూరం పరిగెట్టిందో, ఎంత వేగంతో పరిగెత్తిందో తెలియదు. ఎందుకనంటే ప్రాణ భయం, ప్రాణ భీతి ఆమెని వెనక్కంటూ చూడకుండా ముందుకే పరిగెత్తినట్లు చేసేది. అలసట వచ్చింది. అయినా పరుగాపితే శత్రువులు వచ్చి ఎక్కడ చంపుతారేమో అన్న భయంతో పరిగెడుతుంది. కొద్దిసేపటికి ఆమెకు అలసట వచ్చింది. ఏదో రాయి తట్టుకుందో ఏమి తట్టుకుందో తెలియదు. ఆమె కాళ్ళు ఆ తట్టుకుని అమాంత ముందుకు పడిపోయింది. ఎప్పుడైతే ఆమె పడిపోయిందో ఆమె చేతిలో ఉన్న బిడ్డ కూడా జారి పడిపోయాడు. ఆ బిడ్డ జారి పడిపోయినటువంటి ఆ బిడ్డని తిరిగి ఎత్తుకొని మరలా ఆ దాది ఆ బిడ్డని కౌగిట్లో పెట్టుకొని చంకనెత్తుకొని పరిగెడుతుంది. మొత్తానికి ఇక చాలు, ఇక శత్రువులు రారులే అన్నటువంటిదా ఆ ప్రాంతం దాకా ఆమె పరిగెత్తి బిడ్డని దించుతుంది కిందకి. నాన్న నిలబడమ్మా, నాన్న అని నిద్ర లేపుతూ ఆ బిడ్డ నిలబెడుతూ ఉంటే ఆ బిడ్డ నిలబడలేకపోయాడు. ఎక్కడ నిలబెడుతుందో అక్కడే కుప్పకూలిపోతున్నాడు. ఆమెకు అప్పుడు అర్థమైంది, నేను పడినప్పుడు బిడ్డ కాళ్ళు 2 కూడా విరిగిపోయి కుంటివాడయ్యాడు. నేను పడినప్పుడు బిడ్డ
ఈ రాకుమారుడు కుంటివాడైపోయాడు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ రాకుమారుడి యొక్క జీవితం ఒక్క రోజులో ఎలాగో తలక్రిందులైపోయిందో. సింహాసనం మీద ఉండాల్సినటువంటి ఆ బిడ్డ రాజు యొక్క సింహాసనానికి వారసుడిగా ఎదుగుతున్నటువంటి ఈ బిడ్డ ఒక్క రోజులో ఈ బిడ్డ యొక్క రాతంతా ఎలా మారిపోయిందో చూడండి. సింహాసనము కాదు కదా, కనీసము తనంతట తానుగా నిలబడలేనటువంటి అధ్వాన పరిస్థితికి ఈ బిడ్డ వెళ్ళిపోయాడు. ఆ పసిబాలుడి పేరు మెఫీబోషెతు. ఆ పసిబాలుడి యొక్క తండ్రి పేరు యోనాతాను. ఆ పసిబాలుడి యొక్క తాతగారి పేరు సౌలు. ఆ పసిబాలుడి యొక్క ముత్తాత పేరు కీషు. ఇప్పుడు చదివినటువంటి భాగాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇంకొంచెము లోతుగా చూద్దామండి. సమూయేలు గారి 2వ పుస్తకము 4వ అధ్యాయము 4వ వచనం. సమూయేలు గారి 2వ పుస్తకము 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయము 4వ వచనం. సౌలు కుమారుడగు యోనాతానుకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్లవాడు, 5 years old. వాని దాది వానిని ఎత్తుకుని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. 5 సంవత్సరాల వయసున్నప్పుడు 2 కాళ్ళు విరిగి కుంటివాడైపోయినటువంటి వ్యక్తి. 5 సంవత్సరాల వయసులో కుంటివాడైపోయాడు. ఈ వర్తమానంలో రిపీటెడ్గా నేను కుంటి అనే మాటని సంబోధించాల్సి వస్తుంది. ఆ మాటని ఎవరు కూడా తప్పుగా భావించబాకండి. నేను ఫిజికల్గా ఏ వ్యక్తిని విమర్శించడానికి కానీ చిన్న చూపు చూడటానికి కానీ ఆ మాట మాట్లాడలేను. ప్యూర్లీ ఈ యొక్క వాక్య భాగాన్ని ఆత్మ సంబంధంగానే ఆలోచించమని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. ముఖ్యంగా పసిబిడ్డలు ఈ మాటలు వినండి. సండే స్కూల్ పిల్లలు ఈ మాట వినండి. యవనస్తులు ఈ మాటలు వినండి. బాల్యములోనే ఈ పిల్లాడు కుంటివాడాయను. బాల్యములోనే ఈ పిల్లవాడు కుంటివాడాయను. అవునండి, కొంతమంది యొక్క జీవితాలు బాల్యములోనే, చిరుప్రాయములోనే పాపములో పడిపోయి ఆత్మ సంబంధమైనటువంటి అంగవైకల్యానికి లోనవుతున్నారు. నిండా 10th క్లాసు ఉండదు ఆ పిల్లాడికి అప్పుడే తాగటం అలవాటైపోయింది. నిండా 10వ తరగతి ఇంటర్మీడియట్ ఉండదు ఆ అమ్మాయికి, అప్పుడే తన శరీరాన్ని జారత్వానికి ఇచ్చేసింది. బాల్యములోనే కుంటివాడైపోయినటువంటి మెఫీబోషెతు కనిపిస్తూ ఉన్నాడు. కొంతమంది యొక్క బాల్యము నిజంగానే కుంటిదైపోయిన బాల్యం అయిపోయింది. సరిగ్గా పరిగెత్తలేని బాల్యం, సరిగ్గా నిలబడలేని బాల్యం, సరిగ్గా నడవలేని బాల్యం. మా నాన్న టీచర్ అండి, గవర్నమెంట్ టీచర్. 10th క్లాస్కి ఫేర్వెల్ జరుగుతూ ఉంది. ఫేర్వెల్ జరుగుతున్నప్పుడు మా నాన్న ఎన్ఎస్ టీచర్, వారు అక్కడ ఉన్నారు. ఈలోపు పిల్లలందరూ కూడా థమ్స్అప్ని తాగుతూ ఉన్నారు. అది సహజమే, ఫేర్వెల్ అప్పుడు కూల్ డ్రింక్ తాగుతారు, దానిలో గొప్ప విశేషం ఏముంది. కానీ వారు కొంచెం వారి యొక్క హావభావాలు కొంచెం వ్యత్యాసంగా ఉన్నాయి. టీచర్స్, ఆ స్కూల్లో ఉన్న టీచర్స్, ఏంటి ఈ పిల్లల యొక్క హావభావాలు వేరుగా ఉన్నాయి అని ఆ థమ్స్అప్ బాటిల్ దగ్గరికి వెళ్ళి ఆ బాటిల్ తీసుకొని స్మెల్ చూస్తే అందులో సారాయి కలుపుకొని 10th క్లాస్ విద్యార్థులు ఫేర్వెల్లో తాగుతున్నారు. బాల్యములోనే పాపములో పడిపోవటం, బాల్యములోనే లోకాసల్లోకి కూరుకొని పోవటం, చిన్న వయసులోనే శరీర సంబంధమైన పాపాల్లోనికి కూరుకుపోవటం, చిన్న వయసులోనే బెట్టింగ్కి అలవాటు పడిపోవటం, చిన్న వయసులోనే రకరకాల ఆటలకి అలవాటు పడిపోయి ఇక చదువుకోవడానికి ఏకాగ్రత చూపలేనంతగా
లోకములోకి కూరుకొని పోవటం. ఈ కథ, ఇప్పుడు చెప్పుకోబోతున్న ఈ కథ, ఈ మెఫీబోషెతు కథ, ఇందులో నేనుంటాను, నువ్వుంటావు. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఈ కథలో ఉంటాడు. అంతకు మించి ఈ కథలో దేవుని కృప కూడా ఉంటుంది. కాబట్టి మీరు శ్రద్ధగా వినండి. ఈ కథలో నువ్వు వెతుక్కో, నీ జీవితాన్ని వెతుక్కుంటావు. నీ జీవితమే నీకు కనపడింది ఈ కథలో, నీ బ్రతుక ఈ కథలో కనపడింది. కాబట్టి శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి. నేను ఎలాంటి జోక్స్ వేయను, ఎలాంటి అవుట్ సైడ్కి ఇంక వెళ్ళను, కేవలం వాక్యాన్ని మాత్రమే మీకు చెప్తాను. ఈ కథలో నువ్వెక్కడ ఉన్నావో, నీ స్థితి ఎలా ఉందో ఈ కథలో నువ్వు ఉంటావు. బాల్యములోనే పడి కుంటి వాడైపోయినటువంటి మెఫీబోషెతు చూడండి, పడింది దాది, ఆ పిల్లాన్ని జార విడిచింది దాది, కానీ కుంటితనం ఎవరికి వచ్చింది? మెఫీబోషెతుకు వచ్చింది. అవునండి, ఆమె పడగా ఈ బాలుడు పసివాడాయను, ఈ బాలుడు కుంటివాడాయను. ఆదాము పడగా, ఆదాము ఏదేను వనములో పాపములో పడగా లోకమంతా కుంటిదైపోయింది. లోకమంతా నిస్సహాయ స్థితిలో తనంతటకు తానుగా నిలబడలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. దేవుని ముందు నిలబడలేదు. దేవుని ముందు నేను నీతిగా బ్రతికాను, పరిశుద్ధంగా బ్రతికానని ఒక ఆనందకరమైనటువంటి ఆ అనుభవంలో నిలబడలేనటువంటి స్థితిలో లోకమంతా దిగజారిపోయింది. ఈ మాటలని అపోస్తలుడైన పౌలు రోమాపత్రికలో 3 మాటలతో సంబోధించాడు. లోకం ఎలా ఉంది అని చెప్పడానికి ఆయన ఏం చెప్పాడనంటే, లోకము బలహీనముగా ఉంది. లోకం అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్కై, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎయిర్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ట్రీస్ అండ్ ప్లాంట్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బిల్డింగ్స్. అక్కడ అపోస్తలుడైన పౌలు లోకము గురించి మాట్లాడుతున్నప్పుడు నీ గురించి మాట్లాడుతున్నాడు, నా గురించి మాట్లాడుతున్నాడు, మానవాళి గురించి మాట్లాడుతున్నాడు, మనిషి గురించి మాట్లాడుతున్నాడు. మనిషి బలహీనుడు. మీరు అనొచ్చు, నేనే విషయంలో బలహీనుడిని? ఐఎమ్ స్ట్రాంగ్, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది. మరి బైబిల్ ఏంటి? మీరింకనూ బలహీనుడై ఉండగానే ఉంది, నేను ఏ విషయంలో బలహీనుడిని అని మీరు అనొచ్చు. అవునండి, నువ్వు ఒక విషయంలో బలహీనుడివి. నీవే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఒక విషయంలో బలహీనుడు, ఒక విషయంలో బలహీనురాలు. అదే విషయం అని అంటే, నీ అంతటకు నీవుగా పాపము నుంచి బయటపడలేవు. నీ అంతట నువ్వుగా డబ్బు సంపాదించవచ్చేమో, నీ అంతట నువ్వుగా ఉద్యోగం సంపాదించగలవేమో, నీ అంతట నువ్వుగా 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు సంపాదించవచ్చేమో. కానీ నీ అంతట నువ్వుగా పాపము నుంచిగా బయటపడలేవు. నీవే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఏ మానవుడు కూడా, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, ఎంత పెద్ద బిలియనీర్ అయినా, ఎంత పెద్ద ట్రిలియనీర్ అయినా, ఎంత పెద్ద శక్తివంతుడు, పరాక్రమశాలి అయినా తనంతరకు తానుగా పాపము నుంచి బయటికి రాలేడు. అందుకే మానవుడు బలహీనుడని వాక్యము చెప్తూ ఉంది. అంతేకాదు, మానవుడు బలహీనుడు మాత్రమే కాదు, మానవుడు భక్తిహీనుడు కూడా. భక్తిహీనుడు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే భయము లేదు, దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క ఆజ్ఞని విడిచిపెట్టి ఈ బలహీనుడైన మనుషుడు తన బలహీనతను బట్టి దేవుణ్ణి ఏమన్నా పూజిస్తున్నాడా, కొలుస్తున్నాడా అంటే దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాడు. ఈ మానవుడు బలహీనుడు, ఈ మానవుడు భక్తిహీనుడు, ఈ మానవుడు దేవునికి శత్రువు. ఎస్, పాపము చేయు ప్రతివాడు కూడా దేవునికి శత్రువే. ఇఫ్ యు ఆర్ డూయింగ్ సిన్, ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ సిన్, పాపములో నువ్వు బ్రతుకుతున్నట్లయితే యు ఆర్ ఎనిమీ టు క్రైస్ట్, యు ఆర్ ఎనిమీ టు గాడ్. దేవునికి నువ్వు శత్రువు. అపోస్తలుడైన పౌలు ఈ 3 విషయాలని మానవుని ఉద్దేశించి చెబుతున్నాడు. బలహీనుడు, భక్తిహీనుడు, శత్రువు. ఈ 3 విషయాలను కూడా మెఫీబోషెతుకి అన్వయించవచ్చండి. మెఫీబోషెతు బలహీనుడు, తనంతరకు తానుగా నిలబడలేడు, తనంతరకు తానుగా నడవలేడు, తనంతరకు తానుగా పరిగెత్తలేడు. మెఫీబోషెతు భక్తిహీనుడు. సౌలు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. సౌలు కుటుంబం భక్తిని, విశ్వాసాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని మాటను పూర్తిగా విడిచిపెట్టేసింది. శాపగ్రస్తమైన కుటుంబముగా మారిపోయింది. సరిగ్గా మెఫీబోషెతు 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ టైంకి సౌలు కుటుంబంలో ఇంచుమించు 360 మంది చచ్చిపోయారంట. ఆ ఫ్యామిలీలోనే
360 మంది చచ్చిపోయారంట. ఎంత శాపగ్రస్తమైన కుటుంబం అది. దేవునికి ఎంత వ్యతిరేకంగా నడిచాడో సౌలు, దేవుని యొక్క మాటలని ఎన్ని విషయాల్లో ధిక్కరించాడో సౌలు. అంతేకాదండి, మెఫీబోషెతు జీవిత స్థితి బలహీనతలోనే, భక్తిహీనతలోనే ఉండిపోలేదు, శత్రుత్వంలో కూడా ఉంది. ఆ రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉన్నాయంటే, ఒక రాజు కానీ ఒక రాజ్యాన్ని జయిస్తే ఆ రాజ్యంలో ఏ రాజు అయితే ఈ రాజు కన్నా ముందుంటాడో ఆ రాజు యొక్క వంశం మొత్తాన్ని కూడా పూర్తిగా ఎలిమినేట్ చేస్తారు. ఆ రోజుల్లో సాంప్రదాయం అలా ఉండేది. ఎందుకని, ఏ ఒక్కడైనా మిగిలి ఉంటే తర్వాత సింహాసనానికి పోటీకి వస్తాడేమో, తర్వాత సింహాసనానికి పోటీగా తను ఆవిర్భవిస్తాడేమో, ఒక తిరుగుబాటు ఆరంభిస్తాడేమో. కాబట్టి రాజు యొక్క వారసులు ఎవరిని కూడా బ్రతికి ఉంచకూడదని ఆ రోజుల్లో రాజులు ఫాలో అయ్యేటువంటి సామాన్యమైనటువంటి విషయం అది ఆ రోజుల్లో కామన్. అంటే ఈ వ్యక్తి అందరికీ శత్రువుగా మారిపోయాడు. మెఫీబోషెతు పరిస్థితి చూడండి. కుంటివాడు, తండ్రి లేడు, తల్లి లేదు, తాత లేడు, తనకు ఆస్తి లేదు, తనకి అంతస్తు లేదు, అనాథైపోయాడు. ఇంత మాత్రమే కాకుండా తను ఎవరో తెలిస్తే తను ఒక రాకుమారుడని, సౌలు యొక్క రాజవంశంలో పుట్టినటువంటి ఆ వారసుడని, సింహాసనానికి వారసుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అన్న విషయం ఒకవేళ రాజుకు తెలిస్తే రాజు ఎక్కడ తనను చంపుతాడో, రాజు ఎక్కడ తనని బ్రతకనివ్వకుండా చేస్తాడేమన్న భయంతో మెఫీబోషెతు తాను బ్రతికున్నంత కాలం తన ఐడెంటిటీని, తన అస్తిత్వాన్ని దాచిపెట్టుకొని బిక్కుమంటూ గడుపుతున్నాడండి. ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. తను ఒక షాప్ దగ్గరికి వెళ్ళి, కుంటివాడే ఏదైనా చిన్న వాహనం మీద వెళ్ళి చక్రాల బండో లేకపోతే నడిపిస్తేనో కర్రల సహాయంతోనో ఆ ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఇది ఇవ్వు అన్నప్పుడు, బాబు నీ పేరేం పేరు, నీది ఏ ఊరు, మీ నాన్న పేరేం పేరు అని అడిగితే ఆ పిల్లాడు చెప్పలేడు ధైర్యంగా. తన జీవితాన్ని అంతా కూడా దాచిపెట్టుకుంటూ బిక్కుమంటూ తను ఎవరో తెలిస్తే, లోకానికి తెలిస్తే ఆ వార్త రాజు దాకా వెళ్ళిపోయి రాజు వచ్చి తనను చంపేస్తాడేమో. ఎందుకనంటే సౌలు యొక్క ఆ రాజవంశములో మిగిలి ఉన్నటువంటి వారసుడి వ్యక్తి, సింహాసనానికి నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈ వ్యక్తి తను తాను మరుగు చేసుకుంటూ భయంతో 2 కాళ్ళు లేకుండా కుంటివాడైపోయి కడు దీన స్థితిలో అనాథగా ఈ మెఫీబోషెతు బ్రతుకుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి జీవితంలో ఏం జరిగింది? సమూయేలు గారి 2వ పుస్తకము 9వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చూడండి. పెద్దగా చదవండి. సమూయేలు గారి 2వ పుస్తకము 9వ అధ్యాయము 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు రాజు అయ్యాడు. యోనాతానుని, సౌలుని చంపింది, సౌలు యొక్క కుటుంబీకులను చంపాలనుకుంది ఫిలిస్తీయులు. మొత్తానికి దావీదు దేవుని చిత్తానుసారముగా రాజు అయ్యాడు. రాజైన తదుపరి దావీదు ఆరా తీయటం మొదలుపెట్టాడు. ఏమని అడుగుతున్నాడు? సౌలు కుటుంబములో ఎవడైనా కలడా? అక్కడ చూడండి, బహువచనము కాదండి, ఏకవచనం. సౌలు కుటుంబములో ఎవరైనా కలరా అని కాదు అడుగుతుంది, ప్లూరల్ కాదు, సింగులర్. అక్కడ ఎవడైనా కలడా అంటే ఉద్దేశం ఏంటి? సౌలు కుటుంబము అంతగా శిథిలమైపోయింది, అంతగా నాశనమైపోయింది. ఇది ఎలా ఉంది అని అంటే, ఆ రోజు దావీదు అంతఃపురంలో ఉండి తన సేవకులతో తన ఆస్థానములో తన యొక్క సభలో సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా, సౌలు కుటుంబంలో ఎవడైనా బ్రతికి ఉన్నాడా, నేను ఆ వ్యక్తికి ఉపకారము చూపించాలనుకుంటున్నాను అని దావీదు చెప్తూ ఉంటే అందరూ ఒకళ్ళు చూసుకొని ఉంటారు. ఎందుకని? సౌలు కుటుంబంలో ఎవరో బ్రతికి లేరు. అంతగా మరణము సౌలు కుటుంబాన్ని తరుముతా వస్తా ఉంది. అంతగా చావు సౌలు కుటుంబాన్ని వెంటాడింది. సౌలు యొక్క ఆ కుటుంబ పరిస్థితి ఆలోచన చేస్తే నాకేమనిపిస్తుందనంటే,
సౌలు కుటుంబం అంతా కూడా ఒక శవాల దెబ్బ అయిపోయిందండి. శవాల దెబ్బ. ఆ శవాల దెబ్బ మధ్య ఒక వ్యక్తి, ఎవరైనా సజీవుడిగా ఉన్నారా ఇక్కడ అని కేక వేస్తే ఎలా ఉంటుంది? మార్చిని రూమ్కి వెళ్ళి ఇక్కడ ఎవరైనా మనిషి బ్రతికున్నాడా అని అంటే ఎలా ఉంటుంది? మార్చిని రూమ్లో ఎవరు బ్రతికుంటారు? అక్కడ ఉండేదంతా శవాలే కదా. కూడిక మొదటి రోజు ఈరోజు నేను పదే పదే మరణము, చావు వీటి గురించి మాట్లాడుతున్నానని మీరు వేరుగా అనుకోబాకండి. జాగ్రత్తగా ఆలోచించండి. దావీదు మాత్రం అడుగుతూ ఉన్నాడు, సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా? ఎందుకయ్యా? అందరూ రాజులాగా దావీదు కూడా ఇప్పుడు తనకు ముందున్నటువంటి రాజు యొక్క వంశం మొత్తాన్ని నాశనము చేయడానికి ఈ ప్రశ్న వేస్తున్నాడా? అందరినీ సౌలు కుటుంబంలో ఇంకా ఎవరైనా మిగిలితే చంపడానికి ఈ ప్రశ్న వేస్తున్నాడా దావీదు అని సభంతా అనుకున్నారేమో. కానీ దావీదు తన యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు, తన కోరికని స్పష్టంగా చెప్తున్నాడు. సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా? నేను ఉపకారము చేయటానికి, నేను మేలు చేయటానికి. అవునండి, ఈ రాత్రి ఆ రోజు దావీదు ఎలాగైతే ఆస్థానములో, అంతఃపురములో, ఆ రాజసభలో ఎవడైనా ఉన్నాడా, నేను ఉపకారము చేస్తాను అని కేక వేసినట్లుగా మన మధ్యలో కూడా ఈ కూడికల ప్రారంభం రోజునే ప్రభు ఒక ప్రశ్న వేస్తున్నాడు, ఎవరైనా ఉన్నారా? నేను మేలు చేయడానికి ఇష్టపడుతున్నాను, నేను ఉపకారము చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నా మేలును పొందుకోవటానికి, నా ఉపకారాన్ని పొందుకోవటానికి ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఇష్టంగా ఉన్నారా? అయ్యా నాకు నీ మేలు కావాలి, అయ్యా నాకు నీ ఉపకారము కావాలి, అయ్యా నాకు నీ రక్షణ కావాలి, అయ్యా నాకు నీ విమోచన కావాలి, నేను పాపములో పడి బలహీనుడిగా, భక్తిహీనుడిగా, శత్రువుగా మిగిలిపోయాను ప్రభువా, నాకు నువ్వు కావాలి అని అడిగేటువంటి వ్యక్తి మనలో ఎవరైనా ఒక్కడైనా ఉన్నాడా? ఈ కూడికలు 3 రోజులు 4 రోజులు ఉన్నాయి కదండి. ఈ కూడికలు ముగిసిన మీదట ఈ కూడిక మనము విశాలమైన ప్రాంగణం ఏర్పాటు చేసుకున్నాం, పెద్ద లైటింగ్ పెట్టుకున్నాం. అంటే మునుపుడితో పోల్చుకుంటే చెప్తున్నాం, ఇదే టాప్ ఎండ్ అని కాదు, మునుపుడితో పోల్చుకుంటే అన్నిట్లో మెరుగుపడ్డాం, బాగానే ఉంది. కానీ ఈ కూడికలు అన్ని రోజులు మంచిగా భోజన సౌకర్యం ఉండొచ్చు, కానీ ఈ కూడికలకి పరమార్థం ఎప్పుడో తెలుసా? నిజమైనటువంటి అర్థం ఈ కూడికలకి ఎప్పుడు లభిస్తుందో తెలుసా? ఒక్క వ్యక్తి అయినా మారు మనసు పొందితే, ఒక్క వ్యక్తి అయినా సరే నేను పాపముల నుంచి బయటికి రావాలని తీర్మానం చేసుకుంటే ఈ కూడికలకి అర్థం ఉంటుందండి. ఈ పెట్టిన ఖర్చుకి, ఈ ప్రయాసకి ఒక అర్థం ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఎవరు? దావీదు అడుగుతూ ఉన్నాడు, సౌలు కుటుంబంలో ఎవడైనా మిగిలి ఉన్నాడా? ఎక్కడ మిగిలి ఉంటారయ్యా సౌలు కుటుంబంలో? ఆ సౌలు కుటుంబాన్ని శాపము తరిమింది, ఆ సౌలు కుటుంబాన్ని చావు తరిమింది, ఆ సౌలు కుటుంబాన్ని ఉగ్రత తరిమింది. అంత ఉగ్రత, అంత శాపం, అన్ని కుట్రలు, అన్ని దాడులు సౌలు కుటుంబం మీదకు వచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఎవరు మిగిలి ఉంటారు? కానీ దావీదు సేవకులు ఏం చేశారో చూడండి. 9:2 సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడు ఉండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలువనంపిరి. అంటే దావీదు మనుషులు సౌలు కుటుంబానికి సేవ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. అప్పుడు అతని పేరు సీబా. ఆ వ్యక్తిని పిలిపించారు. రాజు నిన్ను పిలుస్తున్నాడు రా అని. పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచన చేయండి. ఎందుకు నన్ను పిలుస్తున్నాడు రాజు? నా మీద ఏమన్నా రాజద్రోహం కేసు ఏమన్నా వచ్చిందా? నేను అసలుకే సౌలు సేవకుండని ఒక ముద్ర ఉంది నా మీద, కాబట్టి ఇప్పుడు నా మీద రాజు ఏమన్నా ఎంక్వైరీ వేస్తాడా? నన్నేమన్నా శిక్షకు గురి చేస్తాడా? నన్ను జైల్లో వేస్తాడా? తెలియదు. కాబట్టి సీబా వచ్చాడు. అప్పుడు దావీదు అడిగాడు, సీబా అంటే నీవేనా? అప్పుడు సీబా అంటున్నాడు, నీ దాసుడైన నేనే సీబాను. ఎంత భయపడి ఉంటాడో ఆ మాట చెప్పటానికి. నేనేనయ్యా సీబాని అని చెప్పటానికి ఆ నిజం ఒప్పుకుంటే రాజు ఇప్పుడు నన్ను ఏం చేస్తాడో, నాకు సౌలు కుటుంబానికి ఉన్న కనెక్షన్ను బట్టి, నాకు సౌలు కుటుంబానికి ఉన్న సంబంధాన్ని బట్టి ఈ రాజు నన్ను ఏమన్నా జైల్లో వేయటమో, లేకపోతే మరణానికి గురి చేయటమో, లేకపోతే రాజద్రోహం కేసు ఏమన్నా పెడతాడో ఏమో. కానీ మొత్తానికి నిజం ఒప్పుకున్నాడు, అయ్యా నేనేనయ్యా సీబాని,
అలా అంటల్లా, నీ దాసుడు నేనే సీబాని అంటే అర్థం ఏంటంటే, అయ్యా నేను సీబాన్ అన్న విషయం తర్వాత, దానికంటే ముందు నేను ఈ దాసుడిని, నీకు ఏ ద్రోహం నేను చేయనయ్యా, నీకు ఏ కీడు నేను చేయనయ్యా అన్నట్లుగా సీబా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు దావీదు తన యొక్క ఇంటెన్షన్ని బయట పెడుతున్నాడు. ఏమని అడుగుతూ ఉన్నాడు? 3వ వచనం, రాజు యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతని అడుగగా, దావీదు అడుగుతున్నాడు, నేను మేలు చేయాలనుకుంటున్నాను, ఉపకారము చేయాలనుకుంటున్నాను, సౌలు కుటుంబంలో ఎవరైనా శేషించి ఉన్నారా? శేషించి ఉన్నారా అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా? ఎవరైనా బ్రతికున్నారా? అంత దారుణముగా సౌలు కుటుంబం నాశనం అయిపోయింది. దేవుని బిడ్డలారా, నిజమండి, పాపము మనిషిని నాశనము చేస్తుంది. పాపము మనుషులే కాదు, మనిషి కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది. అందుకే పాపము దాన్ని చేయడానికి భయపడాలని ప్రేమపూర్వకంగా మనమందరము కూడా దేవుడు చెప్తున్న మాటని అంగీకరించాలి. ఎవడైనా ఒక్కడైనా శేషించి ఉన్నాడా? ఒక్కడైనా ఉన్నాడా అని దావీదు అడుగుతూ ఉంటే సీబా సమాధానం చూడండి ఏం చెప్తున్నాడు. అయ్యా, 3వ వచనం, అతను అడుగగా సీబా, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. చూడండి, ఆ సీబా చెప్తున్నాడు, అయ్యా సౌలు కొడుకు యోనాతాను, ఆ యోనాతానుకి కుంటి కాళ్ళు కలిగినటువంటి ఒకడు ఉన్నాడు. కనీసము ఆ అబ్బాయి పేరు కూడా చెప్పట్లేదండి. ఆ అబ్బాయి పేరు మెఫీబోషెతు, ఆ పేరు కూడా చెప్పటంలా. అంటే మెఫీబోషెతు యొక్క జీవితం చూడండి ఎంత అధ్వాన స్థితిలోకి వెళ్ళిపోయిందో. సీబా ఒక సేవకుడు, సౌలు కుటుంబానికి, సౌలు రాజుగా ఉన్నప్పుడు సౌలు కుటుంబానికి సేవకుడు. ఈ సేవకుడు తన యజమానుని యొక్క కుమారుడి యొక్క పేరును చెప్పడానికి కూడా ఇష్టపడటం. అంతగా సౌలు కుటుంబము పతనమైపోయింది. అవునండి, కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఆ భార్య చెప్పుకోలేదు ఇతను నా భర్త అని ధైర్యంగా. ఎందుకని? ఆ భర్త యొక్క ప్రవర్తన, ఆ భర్త యొక్క జీవితాన్ని బట్టి. కొంతమంది భర్తను చెప్పుకోలేరు, ఈమె నా భార్య, షీ ఈజ్ మై వైఫ్, షీ ఈజ్ మై బిలవ్డ్ వైఫ్, ఆమె నాకు ఇష్టమైనటువంటి నా భార్య అని కొంతమంది భర్తలు చెప్పుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆమె ప్రవర్తనను బట్టి. కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పుకోలేకపోతున్నారు ఇతను నా కుమారుడు, ఇతను నా కుమార్తె అని. ఎందుకని? ఆ కుమారుడి యొక్క జీవితాన్ని బట్టి ఆ తండ్రి గర్వముగా నా కుమారుడయ్యా, నా కూతురయ్యా అని చెప్పుకోలేకపోతున్నారు. కొన్ని చోట్ల కూతుళ్ళు కానీ కుమారులు కానీ చెప్పుకోలేకపోతున్నారు గర్వంగా, ఇతను నా తండ్రి, ఈమె నా అమ్మ అని. సీబా సిగ్గుపడుతున్నాడు మెఫీబోషెతు పేరు పలకటానికి. సీబా నోటి వెంట మెఫీబోషెతు అన్న పేరు కూడా రాకుండా సీబా జాగ్రత్త పడుతున్నాడు. ఎంత అసహ్యకరమైన స్థితిలో ఈ యొక్క మెఫీబోషెతు వెళ్ళిపోయాడో చూడండి. మెఫీబోషెతు అన్న పేరుకు అర్థము నాశనకరమైన అవమానము. నిజంగానే అతను అవమానకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడండి. పాపము మనిషిని అవమానకరమైన స్థితిలోకి తీసుకువెళ్ళింది. పాపము మనిషిని ఎప్పుడు కూడా ఉన్నత స్థానానికి తీసుకెళ్లదు. VBS జరుగుతున్నప్పుడు ఆ VBS లో మీకు ఇచ్చినటువంటి థీమ్ ఏంటండి? రైచియస్నెస్ ఎగ్జాల్ట్స్ ద నేషన్. నీతి జనముల ఘనతకెక్కుటకు కారణం. నీతి ఘనతను తీసుకొస్తుంది, పాపము అవమానాన్ని తీసుకొస్తుంది. ఇక్కడ మెఫీబోషెతు పేరు పలకటానికి కూడా ఇష్టపడటం లేదు. సేవ, ఒక సేవకుడు, ఒక నార్మల్ సర్వెంట్. అంటే నేను ఇక్కడ సీబాని ఆ ప్రిన్స్ని కంపేర్ చేయండి. ప్రిన్స్ పొజిషన్ ఏంటి, రాకుమారుడు పొజిషన్ ఏంటి, సీబా సర్వెంట్ పొజిషన్ ఏంటి. కానీ ఆ సీబా సేవకుడు ఆ రాకుమారుడు యొక్క పేరు పలకటానికి కూడా ఇష్టపడటం లేదండి. దేవుని బిడ్డలారా, అలా పరిస్థితి ఉన్నప్పుడు ఇక దావీదు ఏం చేయాలి? దావీదు అడిగాడు, ఎవడైనా ఉన్నాడా నేను మేలు చేయడానికి, ఉపకారము చేయడానికి? సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? సేవకుల దగ్గర సమాధానం లేదు. అప్పుడు సీబా అనే ఒక వ్యక్తిని పిలిపించారు. ఆ సీబాని అడిగాడు, సౌలు కుటుంబంలో ఎవడైనా శేషించి ఉన్నాడా?
అప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడు, సీబా, అయ్యా కుంటిగాళ్ళు కలిగిన ఒకడున్నాడు. అప్పుడు దావీదు యొక్క రెస్పాన్స్ ఏంటి? అరే, నేను మేలు చేద్దాం అనుకున్నాను, నేను ఉపకారం చేద్దాం అనుకున్నాను, కానీ నేను మేలు చేద్దామని ఉపకారం చేద్దామని చొరవ తీసుకుని నేను వెతికే కొలది, అంతకంతకు లోపలికి వెళ్ళే కొలది, విషయంలోకి ఇన్ఫర్మేషన్లోకి లోపలికి వెళ్ళే కొలది ఆ వ్యక్తి కుంటి కాళ్ళు గలవాడంట. ఇక అట్లాంటి వ్యక్తిని నా దగ్గర తెచ్చుకోవటము, నేను ఆ వ్యక్తికి మేలు చేయటం ఎందుకు లేరా అని ఆ వ్యక్తిని వదిలేశాడా అంటే కాదండి. మెఫీబోషెతు యొక్క అధ్వాన పరిస్థితి గురించి దావీదు అంతకంతకు తెలుసుకునే కొలది దావీదుకి మేలు చేయాలన్నటువంటి తాపత్రయము అంతకంతకు పెరిగింది. అవునండి, నీ బలహీనత ఎంత ఎక్కువగా ఉంటే ఈ రాత్రి నిజంగా నువ్వు అనుకోవచ్చు, నేను చాలా బలహీనుణ్ణి, నేను చాలా బలహీనురాలని, నేను చాలా దిగజారిపోయాను, చాలా లోతులోకి పడిపోయాను అనుకోవచ్చు. కానీ నువ్వు ఎంత బలహీనుడివి, ఎంత బలహీనురాలివి, నీ పరిస్థితి ఎంత అధ్వాన పరిస్థితి అని నువ్వు అనుకుంటున్నావో, దేవుడు అంత కరుణతో అంత కృపతో నిన్ను సమీపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన హస్తము కురుచు కాలేదు నిన్ను తాకటానికి, నిన్ను పట్టుకోవటానికి, నిన్ను నిలబెట్టడానికి, నిన్ను ఎత్తుకోవటానికి ఆయన హస్తము కురుచు కాలేదు. నువ్వెక్కడ ఉన్నా, మెఫీబోషెతు పేరు ఇంకా తెలియదు దావీదుకి అప్పటికి, మెఫీబోషెతు అనే పేరు తెలియదు ఇంకా. ఆ కుంటి కాళ్ళు కలిగినటువంటి ఆ యొక్క యోనాతాను కుమారుడు, నో మ్యాటర్ ఆ వ్యక్తి కుంటివాడా, ఆ వ్యక్తి గుడ్డివాడా, ఆ వ్యక్తి కుష్ఠరోగా, నాకు అనవసరం. నేను మేలు చేయాలని ఇష్టపడుతున్నాను, నేను ఉపకారము చేయాలని ఆశపడుతున్నాను. దావీదుకే ఇంత పట్టుదల మేలు చేయాలని, దావీదుకే ఇంత బలమైనటువంటి కాంక్ష ఉపకారము చేయాలని అనుకుంటే, దావీదు కుమారుడైన యేసు ప్రభుకి ఇంకెంత కాంక్ష ఉంటుంది నశించే ఆత్మను రక్షించడానికి. నాశనానికి వెళుతున్నటువంటి ఒక వ్యక్తిని నరకము నుంచి బయటకు తీసుకురావడానికి దావీదు కుమారుడు యేసు ప్రభుకి ఇంకెంత పట్టుదల ఉంటుంది. అందుకేనండి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటింపబడేటట్లుగా ప్రభువు సేవకులను రేపుతూ ఉన్నాడు. 2010లో మందిరం కట్టినట్లుగా అక్కడ బోర్డులో ఉంది. అంటే ఇంచుమించుగా ఇక్కడ మందిరము ఈ స్థితిలో కట్టబడి 16 ఇయర్స్ అవుతుంది, 16 సంవత్సరాలు. ఒక్కసారి ఆలోచన చేయండి, సువార్త ఎప్పుడు ప్రారంభించబడింది, ఎన్ని మందిరాలు కట్టబడ్డాయి, ఎంతమంది సేవకులు ఆయా చోట్లకు వెళుతూ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఎందుకని? నశించే ఆత్మను రక్షించడానికి, మెఫీబోషెతుకు మేలు చేయటానికి, ఆ కుంటి కాళ్ళు కలిగినటువంటి ఆ వ్యక్తిని ఎలాగైనా సరే ఉపకారము చేసి మేలు చేసి ఆ బిడ్డని ఆనందముతో నింపుదామని, సంతోషంతో నింపుదామని దావీదు తహతహలాడిపోతున్నాడు. రాజ్యంలో ఇంకేమీ పని తనకు లేదన్నట్లుగా, ఇంకెవరితో మాట్లాడాల్సిన విషయాలు లేదన్నట్లుగా, ఇక పొలిటికల్గా కానీ సోషల్లీ సాంఘిక పరంగా కానీ, లేకపోతే తన రాజ్య వ్యవస్థలో ఇంకేమీ సమస్యలేమీ లేవన్నట్లుగా దావీదు ఉపకారము చేయడానికి ఒక వ్యక్తిని వెతుకుతూ ఉన్నాడండి. అవునండి, దేవాతి దేవుడు, పరలోక సింహాసనాసీనుడు, కెరూబుల మధ్య కొలువు తీరినటువంటి, దివి గగనాల యొక్క సౌందర్యాన్ని మొత్తాన్ని శాసించేటువంటి, అది 10,000లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, సింహాసనాసీనుడు, యుగ యుగాలకి తరతరాలకి జగజగాలకి పూజింపబడుతున్నటువంటి ఆ మహోన్నతుడు ఇంకేమీ తనకి పని లేదన్నట్లుగా నీతో ఆయన మాట్లాడుతున్నాడు చూడు, నీతో ఆయన మాట్లాడుతున్నాడు చూడు. నిన్ను రక్షించడానికి, నీకు ఉపకారము చేయటానికి, నీకు మేలు చేయటానికి నిన్ను దర్శిస్తున్నాడు చూడు. ఎంత ప్రేమ ఇది, ఎటువంటి వాత్సల్యత ఇది, ఎటువంటి కనికరం ఇది. దావీదు ఇంకేమీ తనకు పని లేదన్నట్లుగా, ఎంత చక్రవర్తి అండి, ఎంత పరాక్రమశాలండి, ఎంతమంది రాజులు జయించాడండి, ఎటువంటి గొప్ప స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అండి దావీదు. బట్ ఆయనకి ఇంకేమీ లేదన్నట్లుగా హీఈస్ సీకింగ్ ఏ మ్యాన్ హూ హ్యాస్ ఎ క్రిపిల్డ్ లెగ్స్. కుంటి కాళ్ళు కలిగినటువంటి ఒక వ్యక్తి కోసం ఆరా తీస్తున్నాడండి. కుంటి కాళ్ళు కలిగిన ఒక వ్యక్తి కోసం ఆరా తీస్తున్నాడండి. దావీదు యొక్క మనసే ఇంత ప్రేమించే మనసు అయితే యేసు ప్రభు మనసు ఎలాంటిది? అందుకని ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. హీ ఈస్ లవింగ్ యూ.
నీ కొరకు వెతుకుతూ ఉన్నాడు. ఈ రాత్రి ఈ కూడికలో నీ కొరకు వెతుకుతూ ఉన్నాడు. ఈ 2026 సంవత్సరంలో ఈ వార్షిక కూడికలలో నీ కొరకు ఆయన వెతుకుతూ ఉన్నాడు. నీ కొరకు ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు పరిచయం చేస్తూ ఇంకా రక్షణ పొందలేదేమో, నువ్వు సేవకునికి సపోర్ట్గా ఉంటూ ఇంకా మానవలసి పొందలేదేమో, నీ కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. నిన్నే ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఆయన మెఫీబోషెతు పరిస్థితి అధ్వానం అని అంతకంతకు దిగజారిన పరిస్థితి అని దావీదు తెలుసుకుంటున్న కొలది దావీదేమి తన ప్రయత్నాన్ని విరమించుకోలా. అలాగే ఈ లోకములోకి యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినప్పుడు మన పాపము ఎంత భయంకరమైనదైనప్పటికీ కూడా, ఎంత అధ్వానమైనప్పటికీ కూడా ఆయన తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. దేవుని బిడ్డలారా, ఆ రోజు యెరూషలేములో యేసు ప్రభు సిలువే పట్టంలోనే పట్టుదల చూపటం కాదు, ఇప్పటికీ ఆయన నీ పట్ల పట్టుదల చూపుతూ ఉన్నాడు. నిన్ను మార్చడానికి, నిన్ను రక్షించడానికి, యవన కాలంలోనే నీవు మారు మనసు పొందేలాగా నిన్ను పురికొల్పటానికి, నిన్ను రక్షణ మార్గంలోకి నీ పాదాలు ఉంచడానికి ప్రభు ఇంకా పట్టుదలతో ఉన్నాడు. ఇక్కడ మీరు చూడండి, సీబాను అడుగుతున్నాడు. సీబా, కుంటికాళ్ళు కలిగినటువంటి ఒక వ్యక్తి యోనాతాను ఉన్నాడని చెప్తున్నావు కదా, ఎందుకు ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? అప్పుడు సీబా ఏం సమాధానం చెప్తున్నాడో చూడండి. 4వ వచనం, అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా సీబా, చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. ఎక్కడున్నాడంటండి? లోదెబారు. చెప్తారా ఒకసారి? బిగ్గరగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి. లోదెబారులో ఉన్నాడు. లోదెబారు అన్న మాటకు అర్థము, ఆ ఏరియా లోదెబారు, ఆ మాటకు అర్థము పచ్చిక లేని స్థలం, మేత లేని స్థలం, ఎండిపోయిన స్థలం. ఎక్కడ ఉన్నాడయ్యా ఆ కుంటికాళ్ళు కలిగినటువంటి ఆ వ్యక్తి? సీబా చెప్తున్నాడు, అయ్యా ఆ వ్యక్తి లోదెబారులో ఉన్నాడు, పచ్చిక లేని స్థలములో, మేత లేని స్థలములో ఉన్నాడు. ఎండిపోయిన స్థలం అయ్యా అది. యెరూషలేములాగా, లేకపోతే ఇప్పుడు మీరుంటున్నటువంటి ప్రాంతములాగా అది పచ్చని ప్రాంతము కాదు. ఇశ్రాయేలుకి సరిహద్దులో ఉన్నటువంటి యోర్దాను దాటి మహనయీముకి సమీపాన ఆ అడవులు, కొండలు, శత్రువు యొక్క దేశానికి సమీపాన ఎండిపోయినటువంటి రాళ్ళు, కొండల మధ్య నీరు, కొంచెం బొట్టు నీరు కూడా లేనటువంటి భయంకరమైన ఎండిపోయిన ప్రాంతములో, ఆ లోదెబారు అనే ప్రాంతంలో ఆ వ్యక్తి ఉన్నాడు. ఏమండి? అవునండి. చాలా మంది మేత లేని స్థలములోనే, పచ్చిక లేని స్థలంలోనే బ్రతుకుతూ ఉన్నారు. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. కానీ మెఫీబోషెతు ఎక్కడున్నాడండి? పచ్చిక లేని చోట ఉన్నాడు. వాక్యము లేని చోట, ఆత్మీయత లేని చోట, పరిశుద్ధత లేని చోట నీ సహవాసం ఉంటూ ఉన్నదా? ఎవరితో నీ స్నేహము, ఎవరితో నీ ఫ్రెండ్షిప్, ఎవరితో నీ యొక్క మాటలు, నీ యొక్క దైనందిక జీవితము ఎవరితో నడుపుతూ ఉన్నావు? ఆలోచన చేయి. పచ్చిక లేని చోట బ్రతుకుదామని అనుకుంటున్నావా? ఒక గేదెను కానీ, ఒక గొర్రెను కానీ పచ్చిక లేని చోట ఉంచితే కొద్ది కాలానికి అది ఏమైపోద్దండి? ఆకలికి, నీరసానికి బలహీనమైపోద్ది. చాలా మంది అలాంటి బలహీనతలోనే ఉన్నారు ఈరోజు. సరైనటువంటి సహవాసము లేక, కాలేజీలో కానీ, పనిచేసేటువంటి ఆఫీసులో కానీ, లేకపోతే ఉండేటువంటి వీధిలో కానీ నీ సహవాసము ఎవరితో? వాక్యం ఉన్న చోట, దేవుని భయం ఉన్న చోట, దేవుడంటే భక్తి ఉన్నటువంటి వ్యక్తుల మధ్య నీ జీవితం ఉన్నదా? పచ్చిక లేని చోట, ఎండిపోయిన చోట, మేత లేని చోట లోదెబారులో మెఫీబోషెతు ఉన్నాడు. అయినా ఆ అధ్వాన పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తికి ఇంకెక్కడ ఆశ్రయం ఉంటుంది? ఇంకెక్కడ చోటు ఉంటుంది? మాకీరు ఇంట. మాకీరు అన్న మాటకు అర్థము అమ్మివేయబడిన వాడు. మాకీరు ఇంట, లోదెబారులో మాకీరు ఇంట ఉన్నాడు మెఫీబోషెతు. అప్పటికి ఇంకా దావీదుకి మెఫీబోషెతు పేరు కూడా వినలా. ఆ వ్యక్తి యోనాతాను కుమారుడు అన్న పేరు మాత్రం వింటున్నాడు. అతని యొక్క నేమ్ ఇంకా దావీదు యొక్క చెవిలో పండ. ఆలకించండి, అమ్మివేయబడిన స్థితి. అవునండి, ఎవరైతే పాపము చేస్తారో వారు పాపమునకు దాసులు. వారు పాపమునకు దాసులండి. నువ్వు అనుకోవచ్చు,
నేను కావాలనుకున్నప్పుడు పాపం చేస్తాను, వద్దనుకున్నప్పుడు నేను మళ్ళీ చదువుకోగలను, లేకపోతే జాబ్కి వెళ్ళగలను, లేకపోతే డ్యూటీకి వెళ్ళగలను, లేకపోతే ఆ పని ఈ పని చేసుకోగలను అనొచ్చు. కానీ ఎవరైతే పాపము చేస్తారో వారు పాపానికి దాసురాలు. ఇక్కడ మెఫీబోషెతు అమ్మివేయబడిన స్థితిలో ఉన్నాడు, మేత లేని స్థలములో అమ్మివేయబడిన స్థితిలో ఉన్నాడు. అవునండి, తప్పిపోయిన కుమారుడు, ఆ ఉపమానంలో తప్పిపోయిన కుమారుడు, ఆ చిన్న కుమారుడు తండ్రికి దూరం అయిపోయి దూరదేశానికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం వలన తన దగ్గర ఉన్న సమస్తాన్ని ఖర్చు పెట్టి చివరికి ఆ దేశంలో కరువు రాగా తన అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోగా ఎక్కడ చేరాడండి? పందులు మేపటానికి ఒక వ్యక్తి దగ్గర జీతానికి చేరాడు. పందులు మేపటానికి. ఆ పందులు మేపుతూ ఉన్నప్పుడు ఆయనకు ఆకలి వేస్తుంది. ఆ పందులు మేపుతూ ఉన్నప్పుడు ఆ పందులు మేయటానికి ఈయన మేత పట్టుకొని, ఆ పట్టు పట్టుకొని పందుల తొట్టిలో వేస్తూ ఉన్నప్పుడు ఆ పందులు పరుగున వచ్చి ఆ తొట్టిలో మూతి పెట్టి ఆ యొక్క తొట్టిలో ఉన్నట్టు ఆ కుడితిని ఆ పొట్టును తింటూ ఉంటే ఈ తప్పిపోయిన చిన్న కుమారుడు యొక్క కడుపులో ఆకలి గుర్తొస్తూ ఉంది. తన చుట్టూ చూశాడు, తినడానికి ఏమీ లేదు, తినడానికి అన్నము లేదు, తినడానికి ఆహారం లేదు. కనీసము ఈ పందులు తినే పొట్టుతోనైనా సరే నా ఆకలి తీర్చుకుంటారని చెప్పి ఆ పందులు తినే పొట్టు ఎక్కడైతే ఉందో ఆ తొట్టిలో చేయబెట్టి ఆ పొట్టుని తన నోటికి ఇట్లా పెట్టుకుంటూ ఉండగా ఆ పందులు, ఆ పొలం యజమాని వచ్చి ఆ చేతిని గట్టిగా పట్టుకుని కొట్టాడంట. ఎరా, నిన్ను పెట్టింది ఎందుకో? పందులకి మేపటానికి పెట్టానా? పందుల మేత నువ్వు మేయటానికి పెట్టానా? నేను నోటి దాకా వచ్చినటువంటి అన్నం కాదండి, నోటి దాకా వచ్చిన కూడు కాదు, నోటి దాకా వచ్చిన అన్నము కాదు, నోటి దాకా వచ్చిన పందుల పొట్టు కూడా తన ఆకలి తీర్చలేక నేలపాలైపోయింది. అప్పుడు ఏడుస్తున్నాడండి ఆ కుమారుడు. నా తండ్రి ఇంటి వద్ద ఎంతమంది సేవకులు, కుమారుడు కాదు నా తండ్రి దగ్గర ఉన్న సేవకులే అత్యున్నతమైన స్థానంలో బ్రతుకుతూ ఉండి నేను కుమారుణ్ణి నాకేంటి పరిస్థితి అని ఆ చిన్న కుమారుడు అనుకుంటున్నాడంట. అవునండి, దేవుని దగ్గర సేవకులే అనగా దేవదూతలే, సెరూపులే, కెరూపులే అంత అత్యున్నతమైన స్థానంలో ఉంటూ ఉండగా ఆయన రూపంలో ఉన్న వ్యక్తివి నీవు. దేవదూత కన్నా ఎక్కువ నువ్వు, సెరాబు కన్నా కెరూబు కన్నా ఎక్కువ నువ్వు ఆయనకి. ఎందుకంటే తన రూపంలో ఉన్న వ్యక్తివి నీవు. అలాంటి నీవు ఎలాగూ జీవించటము తగునా అని బుద్ధి తెచ్చుకోవా. చూడండి, మేత లేని స్థలములో అమ్మివేయబడిన స్థితిలో లోదెబారు అనేటువంటి ఆ ఊరిలో మాకీరు ఇంట మెఫీబోషెతు ఉన్నాడు. దావీదు ఏముందరా ఇంత అధ్వానంగా మెఫీబోషెతు ఉన్నాడు, ఇక ఆ వ్యక్తిని విడిచిపెట్టేద్దాంలే, ఇంకెవరికన్నా మేలు చేద్దాంలే అని దావీదు అనుకున్నాడా? నో. మెఫీబోషెతు యొక్క అధ్వాన పరిస్థితి తెలుసుకునే కొలది దావీదు ఇంకా ముందుకు వస్తున్నాడండి. అవునండి, ప్రభువుని రక్షించడానికి ఇంకా ముందుకు వస్తున్నాడు. 2025లోనే నువ్వు మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపించాడు. నువ్వు అప్పుడు వినలేదని, మారు మనసుకి నీ జీవితాన్ని ఇవ్వలేదని, నీ మనసు మార్చుకోలేదని ప్రభు ఇంకొంచెం ముందుకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన చొరవ చూడు, ఆయన వెతుకులాట చూడు, ఆయన నీ పట్ల కనబరుస్తున్న ప్రేమను చూడు. మెఫీబోషెతు కోసం దావీదు మనుషులను పంపించాడండి. మెఫీబోషెతుని తీసుకురమ్మని చెప్పడం కోసం దావీదు మనుషులను పంపించాడు. ఒక్కసారి చూడండి, మెఫీబోషెతు అమ్మివేయబడిన స్థితిలో మేత లేని స్థలములో ఉన్నటువంటి మెఫీబోషెతు కోసం దావీదు తన సేవకులను పంపిస్తే, అమ్మివేయబడిన స్థితిలో ఆత్మీయత లేని స్థితిలో ఉన్నటువంటి నీ నా కోసము దేవుడు తన కుమారుణ్ణే పంపించాడు. తన ప్రియ కుమారుణ్ణే పంపించాడు నీ కోసం, నా కోసం. ఒక్కసారి ఆలోచన చేయండి, ఒకవేళ దావీదు మెఫీబోషెతు దగ్గరికి తన కుమారుణ్ణి పంపిస్తే ఎలా ఉంటుంది అది? తన ముద్దుల కొడుకుని సొలొమోనును పంపిస్తే, లేకపోతే నాతాను అనే మరొక కుమారుడు ఆ కుమారుని పంపిస్తే, మరొక కుమారుని పంపిస్తే ఎలా ఉండేది? ఒకవేళ ఆ కుమారుని పంపిస్తే మెఫీబోషెతు ఆ కుమారుని చూసి, ఎరా నువ్వు దావీదు
కొడుకువు కదా అని ఆ దావీదు కొడుకుని చంపితే, దావీదు కొడుకు చనిపోయాడని దావీదు యెరూషలేములో వర్తమానం విన్నప్పుడు దావీదు మెఫీబోషెతుని ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? నీకు ఉపకారము చేయటానికి, నీకు మేలు చేయటానికి నా కుమారుణ్ణే నీ దగ్గరికి పంపితే ఆ కుమారుణ్ణే చంపుతావు అని చెప్పి ఎంత శిక్ష వేస్తాడు? మరి ఈ లోకము చేసింది ఏంటి? నీకు నాకు లోకానికి రక్షణ ఇవ్వటానికి యేసు ప్రభు దైవ కుమారుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపితే ఈ లోకం ఏం చేస్తుంది? రక్షింపడానికి వచ్చినటువంటి యేసు ప్రభుని ఆకాశానికి భూమికి మధ్య సిలువ వేసింది. ఆయన శరీరంలో ప్రతి అవయవానికి గాయమైంది. ఆయన శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. అదంతా కూడా వాళ్ళెవరో చేసిన గాయాలు, వాళ్ళెవరో చేసిన తప్పులు అనుకోబాకు. నా యొక్క పాపము యేసు ప్రభు యొక్క ఒంటి మీద గాయము. నా యొక్క పాపమే, నీ పాపమే యేసు ప్రభు యొక్క ఒంటి మీద గాయము. ఆయనకి తగిలిన కొరడా దెబ్బైనా, ఆయనకి తగిలిన మేకుడు దెబ్బైనా, ఆయన తగిలిన ఆకలైనా, ఆయన యొక్క కన్నీరైనా, ఆయన దప్పికైనా, ఆయన ఒంటరితనమైనా, సిలువలో ఆయన పొందిన సమస్తము కూడా ఇట్ ఈస్ బికాస్ యువర్ సిన్, ఇట్ ఈస్ బికాస్ మై సిన్. నా పాపమే యేసుకి గాయమైంది, నా పాపమే యేసుకి మరణ శాసనమైంది, నీ పాపమే యేసయ్యకి ఉరి అయినట్లుగా, సిలువ శిక్ష అయినట్లుగా మారింది. ఇక్కడ చూడండి, దావీదు తన సేవకులను పంపించాడు. ఇప్పుడు ఈ సేవకులు వెళ్ళి లోదెబారు దగ్గరకు వెళ్ళి మాకీరు ఇంటి దగ్గరకు వెళ్ళి మాకీరు ఇంటిని తడుతున్నారండి. తలుపు తడుతూ ఉన్నారు. లోపల ఉన్న వ్యక్తి కేక వేశాడేమో, ఎవరు? అయ్యా, మేము దావీదు సేవకులం. ఆ మాట విన్నప్పుడు మెఫీబోషెతు లోపల గుండె అదిరిపోయిందేమో. అయ్యా, నన్ను చంపడానికి దావీదు మనుషులను పంపించాడా? నేను సౌలు రాజు యొక్క కుటుంబానికి వారసుడని నన్ను చంపడానికి దావీదు మనుషులు పంపించాడా అని ఆ కుంటి కాళ్ళు కలిగినటువంటి మెఫీబోషెతు ఇప్పుడు దావీదు సేవకులు రాగా ఒక అడుగు అటు వేయలేడు, ఒక అడుగు ఇటు వేయలేడు, పరిగెత్తను లేడు, అలాగా నిలబడను లేడు. అప్పుడు లోపల ఉన్నటువంటి మెఫీబోషెతు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. మాకీరు ఇంటి తలుపులు దావీదు సేవకులు తడుతూ ఉన్నారు. ఈ రాత్రి నీ హృదయపు తలుపుని దేవుని కరుణా వాక్యము తడుతూ ఉన్నది. లోపల ఉన్నటువంటి మెఫీబోషెతు, అయ్యా మీరు ఎవరయ్యా? మేము దావీదు సేవకులము. అయ్యా, నన్ను చంపొద్దయ్యా, నన్ను చంపడానికి మీరు వచ్చారా? నేను కుంటికాళ్ళు కలిగిన వ్యక్తినయ్యా, నా వల్ల రాజుకి ఏ కీడు ఉండదయ్యా, జీవోత్సవలాగా మారిపోయానయ్యా, లోదెబారులో ఉంటున్నానయ్యా, మేతలేని స్థలంలో ఉంటున్నానయ్యా, అమ్మివేవిడైన స్థితిలో ఉంటున్నానయ్యా, ఒకప్పుడు రాకుమారుణ్ణయ్యా, ఇప్పుడు దరిద్రున్నయ్యా, ఒకప్పుడు సింహాసనం మీద తిరిగిన వాడినయ్యా, ఇప్పుడు నేల కన్నా అధ్వానంగా నా పరిస్థితి ఉందయ్యా, అనామకున్నయ్యా, అనాథనయ్యా, నన్ను చంపొద్దయ్యా, దయచేసి మీరు వెళ్ళిపోండి అయ్యా అని మెఫీబోషెతు అర్థిస్తున్నాడేమో. అప్పుడు దావీదు సేవకులు, మెఫీబోషెతు నువ్వెందుకు భయపడుతున్నావు? మెఫీబోషెతు నువ్వెందుకు కలవరపడుతున్నావు? దావీదు అనే రాజు, ఆ రాజు మమ్మల్ని పంపించింది నీకు శిక్ష వేయటానికి కాదు, నీకు మేలు చేయటానికి, నీకు ఉపకారం చేయటానికి. తలుపు తీ మెఫీబోషెతు. నీ జీవితంలో ఈ రోజు నువ్వు కృప పొందుకునే రోజు, నువ్వు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకునే రోజు. దయచేసి మెఫీబోషెతు తలుపు తీ. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభువు కూడా నీ హృదయపు తలుపును తడుతూ ఉండగా నువ్వు రకరకాల అనుమానాల చేత ఇంకా నేను తలుపు తీయను, ఏమో దేవుడు నాకు మేలు చేస్తాడో లేదో, నాకు ఇదే బాగుంది, ఈ స్నేహమే బాగుంది, ఈ పాపమే బాగుంది, ఈ లోకమే బాగుందని నువ్వు సాకులు చెప్తూ నీ హృదయపు తలుపుని తెరవకుండా ఉంటున్నావా? నువ్వు స్త్రీ కావచ్చు, పురుషుడివి కావచ్చు, నువ్వు పెద్ద వ్యక్తివి కావచ్చు, వృద్ధుడివి కావచ్చు, నడిప్రాయమైన వ్యక్తి కావచ్చు, పసి బాలుడివైనా కావచ్చు, నీ హృదయపు తలుపును గట్టిగా మూసి ఉంచుతావా? దావీదు సేవకులు తలుపు తడుతూ ఉన్నారు. మాకీరు ఇంటిలో లోదెబారులో ఉన్న ఓ మెఫీబోషెతు తలుపు తీ. అయ్యా నన్ను చంపకండి అయ్యా అని మెఫీబోషెతు బతిమలాడుకుంటున్నాడేమో. నిన్ను చంపటానికి కాదు, నిన్ను బాధపెట్టడానికి కాదు మేము వచ్చింది, నీకు మేలు చేయడానికి, నీకు ఉపకారం చేయడానికి. అవునండి, ప్రభువు నీకు తన వాక్యాన్ని వినిపిస్తూ ఉంది, నీకు నష్టము చేయడానికి కాదు. నీ యవనత్వాన్నో, నీ యొక్క సంతోషాన్నో, నీ ఆనందాన్నో చెడగొట్టడానికి కాదు, నీకు నిజమైన సంతోషాన్ని ఇవ్వటానికి,
నీకు రక్షణ ఇవ్వటానికి, నీకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయపు తలుపును తెరువు. ఈ రాత్రి నీ హృదయపు తలుపును తెరువు. రాబోతున్న 3 రోజులు కానీ మీటింగ్ ఉన్నటువంటి ఆ యొక్క మిగిలిన రోజుల్లో ఇంకా వర్తమానాన్ని జాగ్రత్తగా విను. ప్రభువుకు నీ జీవితాన్ని ఇవ్వు, ప్రభువుకు నీ బ్రతుకునివ్వు. మెఫీబోషెతు మొత్తానికి కుంటుతూ ఆ కాళ్ళ మధ్య వేసుకున్న కర్రల సహాయంతో కుంటుతూ నడుచుకుంటూ తలుపు తీశాడు. తన కళ్ళ ముందు దావీదు సేవకులు కనిపిస్తున్నారు. ఇంకొంచెము చూస్తే దావీదు సేవకులు వచ్చినటువంటి గుర్రాలు, దావీదు సేవకులు తెచ్చిన రథాలు కనబడుతున్నాయి. మెఫీబోషెతుని అడుగుతున్నారు, మెఫీబోషెతు మీరు రండి, వచ్చి రథం ఎక్కండి. అప్పటిదాకా తనని గౌరవంతో పిలిచిన వాళ్ళు కూడా ఎవరు లేరండి. అప్పటిదాకా తనకు మర్యాద ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరండి. ఒక చిన్న వాహనాన్ని కూడా ఎక్కలేడు. కానీ తన కొరకు దావీదు గారు రథాన్ని పంపించాడేమో. ఒక్కసారి ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. రథము, అవును, రక్షణ రథము ఈరోజు నీ ముందు ఉన్నది. ఈ రాత్రి ఈ నేతపాలెములో, ఈ కవరెంట్ చర్చి యొక్క ప్రాంగణంలో, ఈ మందిర ప్రాంగణం ఎదుట ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ ముందు పరలోకము నుంచి యేసు ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారముగా రక్షణ రథము ఉన్నది. ఆ రక్షణ రథం మీద నువ్వు ఎక్కువ నేను ఆయన తన యొక్క రాజ్యానికి తీసుకువెళ్ళటానికి ఈ లోకయాత్ర గుండా నడిపిస్తూ, ఈ విశ్వాస యాత్రకు నడిపించుకుంటూ నిత్య జీవం వైపు నేను తీసుకువెళ్ళటానికి రక్షణ రథము నీ కొరకు పంపబడి ఉన్నది. మీకు భవిష్యత్తులో అన్నాడేమో, అయ్యా వద్దయ్యా, నాకు ఈ కళ్ళబొలి మాటలు వద్దయ్యా, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇదంతా అబద్ధము అని దావీదు నన్ను చంపేస్తాడేమో, పైపెచ్చు నాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఆ బట్టలు ఉన్నాయ్యా, ఆ బట్టలు నేను సర్దుకోలేను, ఈ బ్యాగ్ నేను మోయలేను, లేకపోతే అది నేను సర్దుకోలేనని ఏదైనా సాకులు చెప్తున్నాడేమో. అప్పుడు సేవకులు ఏమంటారండి, కట్టు బట్టలతో వచ్చే మెఫీబోషెతు, ఇక్కడ ఉన్నది ఏదో దాని గురించి నువ్వు ఆలోచన చేయబాకు, ఏది విడిచిపెడుతున్నానని ఆలోచన చేయబాకు. నువ్వు కని విని ఎరుగనటువంటి ఎన్నో ఉపకారాలు, ఎన్నో దీవెనలు నువ్వు రాజు దగ్గర పొందుకుంటావు. ఉన్న పాటున వచ్చాయి. అవునండి, రాత్రి ప్రభు దగ్గరికి ఉన్న పాటున రా. ఇక మేనమేషాలు లెక్కించవద్దు. ముందు వెనక చూసి లోతు భార్యలాగా అమ్మో సొదమా విడిచిపెడితే ఏమైద్దు అన్నటువంటి ఆ మేనమేషాలు లెక్కించవద్దు. మెఫీబోషెతు మొత్తానికి రథం ఎక్కాడండి. మెఫీబోషెతుని రథాల మీద, గుర్రాల మీద దావీదు సేవకులు దావీదు దగ్గర తీసుకెళ్ళారు. అప్పుడు దావీదు మొట్టమొదటిసారి మెఫీబోషెతును చూస్తూ ఉన్నాడండి. ఫస్ట్ టైం ద సన్ ఆఫ్ జోనథన్, ద గ్రాండ్ సన్ ఆఫ్ సాల్ అండ్ ద గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ కీషు. మెఫీబోషెతు ఇప్పుడు దావీదు ముందర ఉన్నాడండి. అప్పుడు దావీదు ఏమన్నాడో తెలుసా అండి? చూడండి 6వ వచనం. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, ఈ మెఫీబోషెతుకు భయం వేస్తుందండి. దావీదు దగ్గర సాగిలపడి కుంటివాడండి. అంటే ఇలా అనుకోనండి, తన 2 చేతులు 2 కర్రల సహాయంతో నడుచుకుంటా వచ్చి దావీదును చూడటంతో, ఆయన ఫస్ట్ టైం దావీదును చూశాడేమో, దావీదును చూడటంతో ఆ 2 కాళ్ళు, ఆ చేతులకు ఉన్నటువంటి 2 కర్రలు నేల మీద విడిచేసి అమాంతం నేల మీద పడ్డాడండి. సాగిలపడి నమస్కారం చేస్తూ ఉన్నాడు. అప్పుడు దావీదండి పేరు పెట్టి పిలుస్తున్నాడు, మెఫీబోషెతు భయపడకుము. నీకు భయం వేస్తుందా? భయపడవద్దు. నీకు కీడు చేయడానికి కాదు, నీకు ఏదో హాని చేయడానికి కాదు, నేను నా తెప్పించింది నీకు మేలు చేయడానికి, నీకు ఉపకారము చేయడానికి. దావీదు పేరు పెట్టి పిలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు కూడా నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. తన యొక్క ప్రేమ సామ్రాజ్యంలోనికి, తన రాజ్యంలోనికి, తన రక్షణలోనికి, మారు మనసు అనుభవంలోకి రావటానికి నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. మెఫీబోషెతు ఏమంటాడండి? అయ్యా నేను చచ్చిన కుక్క లాంటి వాడిని అయ్యా. తన స్థితి అంతేనండి. మీరు అనొచ్చు, ఇదేమి పోలికండి, మనిషి పట్టుకొని చచ్చిన కుక్క అని తను పోల్చుకుంటున్నాడు. కనీసం బ్రతుకున్న కుక్కని చెప్పొచ్చు కదా, కుక్కలంటని చెప్పొచ్చు కదా, చచ్చిన కుక్క ఏంటండి అని మీరు అనొచ్చు. ఏమండి, మనిషి తనకు తాను రక్షణ సంపాదించుకోలేడు, తనంతర తానుగా విమోచనను సంపాదించుకోలేడు, తనంతరకు తానుగా రక్షణను పొందుకోలేడు, తనంతరకు తానుగా పరలోక రాజ్యానికి వెళ్ళలేడు.
మరి అలాంటి బలహీనుడు తన్ను తాను దేనితో పోల్చుకోగలడు? మెఫీబోషెతుకి తన్ను తాను చచ్చిన కుక్కతో పోల్చుకోవాలనిపించింది. నేను చచ్చిన కుక్క లాంటి వాడయ్యా. దావీదు దేవుని బిడ్డలారా, మెఫీబోషెతుకి ఏదైతే పోగొట్టుకున్నాడో సమస్తాన్ని తిరిగిచ్చాడండి. ఆస్తినిచ్చాడు, భూమినిచ్చాడు, సేవకులను ఇచ్చాడు, దాసదాసులను ఇచ్చాడు. వీటన్నిటికంటే మించి దావీదు ఏమిచ్చాడో చూసి మనం ముగించుకున్నామండి. సమూయేలు రెండవ పుస్తకం 9వ అధ్యాయము 10వ వచనం 9 నుంచి చూడండి. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి, సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను అంటే భూమిని ఇప్పించాడు. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనముకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట. అంటే సేవ ఇప్పుడు మెఫీబోషెతు కొరకు పని చేయాలి అంటే సేవకులను ఇచ్చాడు. నీవు దాని పంట తేవలను. నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయును. చూడండి, నువ్వు సేద్యం చేసినటువంటి భూమిలో వచ్చేటువంటి ధాన్యాన్ని మెఫీబోషెతు తినడు. మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేస్తాడు. నా బల్ల యొద్దే భోజనం చేస్తాడు. మెఫీబోషెతు యొక్క స్థితి ఎలా మారిపోయిందో చూడండి. తర్వాత 11వ వచనం చూడండి. నా ఏలిన వాడగు రాజు కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా. దేవుని బిడ్డలారా, మెఫీబోషెతు ఇప్పుడు ఏమయ్యాడండి? రాజకుమారుడు. ఎట్లా రాజకుమారుడు? దావీదుకు పుట్టాడా? కాదు. ఎలా రాజకుమారుడు అయ్యాడు? దావీదు యొక్క ప్రేమను బట్టి. అవునండి, నీవు నేను ఎలా దేవుని కుమారులు అవుతాం? దేవుని యొక్క ప్రేమను బట్టి, యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని బట్టి, యేసు ప్రభు చిందించిన రక్తాన్ని బట్టి ఆయనకి నీవు కుమారుడయ్యే అవకాశం ఉంది. ఆయనకి నువ్వు కుమార్తె అయ్యే అవకాశం ఉంది. ఈ గొప్ప అవకాశాలు చేజార్చుకుంటావా? ఇప్పుడు ఒక మాట చెప్పండి అండి, దీంతో ముగించుకుందాం. ఇప్పుడు మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒకడైనట్టుగా దావీదు బల్ల దగ్గర కూర్చొని దావీదు బల్ల దగ్గరే భోజనం చేస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి అక్కడికి వచ్చాడు? లోదెబారు నుంచి యెరూషలేముకు వచ్చాడు. మేటలేని స్థలమని పేరు పెట్టించుకున్న లోదెబారు నుంచి సమాధాన పట్టణము, పవిత్ర పట్టణము, ఆరాధన పట్టణము, పరిశుద్ధ పట్టణము అన్న పేరున్నటువంటి యెరూషలేముకు వచ్చాడు. ఈ రాత్రి నీ ప్రయాణం లోదెబారు నుంచి యెరూషలేముకి. లోదెబారు నుంచి యెరూషలేముకి ఆ రోజు మెఫీబోషెతు ఎలాగో వచ్చాడో, పాపము నుంచి పరిశుద్ధతలోనికి, చీకటిలో నుంచి వెలుగులోనికి, మరణములో నుంచి జీవములోనికి నీ ప్రయాణం ఉండాలి. ఇప్పుడు ఒక మాట చెప్పండి, సమాధానం చెప్పండి, ముగించుకుందాం. రాజు బల్ల దగ్గర మెఫీబోషెతు కూర్చొని రాజుతో కలిసి, రాకుమారులతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఆ రాజు యొక్క బల్లకి మెఫీబోషెతు అన్నాన్ని తీసుకొస్తాడేమన్నా? చెప్పండి అండి. ఆయన ఏమైనా అలంకారంగా మారతాడు దానికి? లేదండి. ఆయన కుంటి కాళ్ళు గలవాడు, దానికి ఏమి అందాన్ని తీసుకొని రాలేడు. అయినప్పటికీ కూడా దావీదు అక్కడే మెఫీబోషెతుని పెట్టాడు. ఆ బల్ల దగ్గర పక్కన వాళ్ళందరూ ఇలా చెప్తా ఉంటారు, మేము పలానా దేశానికి రాజులం, లేకపోతే దావీదుకి కుమారుణ్ణి, దావీదుకి నేను పలానా కుమారుణ్ణి, అన్నో కుమారుని అందరూ చెప్తూ ఉంటే మెఫీబోషెతు ఏం చెప్పుకోగలడండి? తనకు రాజ్యము లేదు, దావీదు యొక్క వంశ వారసత్వము లేదు. మరి ఏముంది? దావీదు తన తండ్రి అయినటువంటి యోనాతానుతో, అంటే మెఫీబోషెతు యొక్క తండ్రి అయిన యోనాతానుతో చేసిన నిబంధన ఉన్నది. ఆ నిబంధనను బట్టి మెఫీబోషెతు రాజకుమారులో ఒకడిగా పరిగణించబడుతున్నాడు. అవునండి, యేసు ప్రభు యొక్క క్రొత్త నిబంధనను బట్టి, ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా వచ్చిన క్రొత్త నిబంధనను బట్టి నువ్వు ఒక రాజకుమారుడివి, రాకుమార్తె అవుతావు. మెఫీబోషెతు ఎంత పోగొట్టుకున్నాడో అంతకన్నా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఒక మాట చెప్పండి,
మెఫీబోషెతు రాజు బల దగ్గరే కూర్చున్నాడు, కానీ అతని కాళ్ళు రెండు కుంటివి. 11వ వచనం, మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను, అతని కాళ్ళు రెండును కుంటివి. ఇదేంటి మరలా ఈ నెగిటివ్ వర్డ్తో ఎండ్ చేయబడింది ఏంటి? అంత పాజిటివ్గా మాట్లాడతా మెఫీబోషెతు స్థాయిని అంత హెచ్చిస్తా భూమి వచ్చింది, దాస్యత్వం పోయింది, అతనికే దాసులు వచ్చారు, రాజు బల దగ్గర స్థానం వచ్చింది, రాకుమారుడు అయ్యాడు, అయినా అతను రెండు కాళ్ళు కుంటివని చెప్పబడింది ఏంటి? మొదటిగా ఒక మాట అండి, రాజు యొక్క భోజనపు బల దగ్గర కూర్చున్నప్పుడు చూసే నీకైనా నాకైనా మెఫీబోషెతు కాళ్ళు కుంటివి అన్న విషయం అర్థమైందా? చెప్పండి. తనంతకు తానుగా చెప్పుకోనంత వరకు ఏ క్రొత్త వ్యక్తికి కూడా మెఫీబోషెతు కుంటివాడన్న విషయం అర్థం కాదు. అవునండి, క్రీస్తు ప్రభువు మన పాపాలని అలాగూ పూర్తిగా కనుమరుగు చేయగలడండి. రాజు యొక్క బల్ల మెఫీబోషెతు యొక్క కుంటితనాన్ని ఎలాగూ మరుగుపరిచిందో, యేసు ప్రభు యొక్క రక్తం, యేసు ప్రభు యొక్క మరణం, యేసు ప్రభు యొక్క ప్రాణత్యాగం, యేసు ప్రభు యొక్క శిలువ త్యాగము నీ పాపాన్ని అలాగూ మరుగుపరుస్తుంది, పూర్తిగా తుడిచేస్తుంది. ఇంకొక మాట అండి, ఇక్కడే మెఫీబోషెతు కాళ్ళు రెండు కుంటివి, సదాకాలము భోజనం బల దగ్గరే ఉన్నాడు, యెరూషలేములోనే ఉన్నాడు, అయినా రెండు కాళ్ళు కుంటివి. అవునండి, ఒక వ్యక్తి రక్షించబడి మారు మనసు పొందినప్పటికి కూడా కొన్ని శ్రమలు ఉంటాయి. మెఫీబోషెతుకి ఇంత భాగ్యం వచ్చింది, భూమి వచ్చింది, దాసులు వచ్చారు, రాజు యొక్క బల దగ్గర తినే అవకాశం వచ్చింది, అది కూడా ఒక రోజు రెండు రోజులు కాదు, సదాకాలము లోదెబారు నుంచి యెరూషలేముకు వచ్చేసాడు, అయినప్పటికీ కూడా అతని రెండు కాళ్ళు కుంటివే. అవునండి, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు మారు మనసు పొంది ఉండొచ్చు, నువ్వు పాప క్షమాపణ పొంది ఉండొచ్చు, అయినప్పటికీ కూడా ఈ లోకంలో నువ్వున్నంత వరకు కొన్ని శ్రమలు ఉంటాయి. మెఫీబోషెతు ఎప్పుడైతే ఈ యెరూషలేమును దాటుకుని పరమ యెరూషలేముకి వెళ్తాడో ఆ యేసు ప్రభు యొక్క బల దగ్గర మెఫీబోషెతు కుంటి కాళ్ళతో ఉంటాడా? చెప్పండి, కుంటి కాళ్ళతో ఉంటాడా? కూర్చుంటాడా? లేదండి. నేను ఊహించలేనంతగా రెండు కాళ్ళు శక్తివంతముగా మారి పునరుద్ధాన శరీరముతో నిండిపోయి పునరుద్ధాన శక్తితో నిండిపోయి ఎగిరి గంతు వేస్తూ నా రక్షణకై, నా యొక్క ఎదుగు నాకు ఇచ్చిన ఆరోగ్యముకై, నా రక్షణకై నీకు స్తోత్రములు ప్రభువా, నా విమోచనకై నీకు స్తోత్రములు ప్రభువా అని శరూబులతో కెరూబులతో దేవదూతలతో గాన ప్రతిగణలు చేస్తూ ఉంటాడు. ఒక్క మెఫీబోషెతే కాదు, ఈరోజు నీకేమన్నా శరీరపరంగా ఏమైనా బలహీనత ఉండొచ్చు, పోనీ పేదరికం ఏమైనా ఉండొచ్చు, పోనీ ఇంకొక ఇబ్బంది ఉండవచ్చు. క్రీస్తు రాజ్యములో, యేసు ప్రభు తీసుకొచ్చే రాజ్యములో మనిషికి ఏ బలహీనత ఉండదండి, ఏ బలహీనత ఉండదు. అక్కడ యుగ యుగాలు రేయింబవళ్ళు ప్రభుని ఆరాధించేటువంటి గొప్ప ధన్యజీవిగా, గొప్ప శ్రేష్టమైన రాకుమారుడిగా, రాకుమార్తెగా నువ్వు మారుతావు. ఈ రాత్రి మెఫీబోషెతుని ఎలాగైతే దావీదు లోదెబారు నుంచి యెరూషలేముకు తెప్పించాడో ప్రభువు కూడా నిన్ను తన రాజ్యంలోనికి మారు మనసు అనుభవంలోకి తెప్పించడానికి ఈ కూడికలలో ఈ వాక్య భాగాలు నీకు వినిపిస్తూ ఉండగా, ప్రభువా నా హృదయపు తలుపును తెరుస్తున్నానని ప్రభువుకి నీ జీవితాన్ని ఇస్తావా, నీ బ్రతుకునిస్తావా? ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒక చిన్న తీర్మానం, నిజంగా నేను మెఫీబోషెతు యొక్క జీవితాన్ని విన్నాను. దావీదు మెఫీబోషెతుని పిలిపించి దావీదు మెఫీబోషెతుకి సమస్తాన్ని సమకూర్చడం విన్నాను. అయ్యా, యేసు ప్రభువు కూడా నా హృదయాన్ని తట్టాడని నమ్ముతున్నాను. నేను నా జీవితాన్ని ప్రభువు కూడా నేను సిద్ధపడుతున్నాను. రక్షణ పొందటానికి, మారు మనసు పొందటానికి తీర్మానం చేసుకుంటానని ఎవరైనా నిజంగా ఆశపడినట్లయితే మీ కుడి హస్తాలని చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. బాప్తిసము తీసుకున్న వాళ్ళు కాదండి, ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళు కాదండి, ఎవరైనా మారు మనసు కొరకు సిద్ధపడి ఉంటే, ఎవరైనా నేను లోదెబారులోనే ఉన్నాను, మాకీరు ఇంట అనగా మేత లేని స్థలంలో అమ్మివేయబడిన స్థితిలో నేను ఉన్నాను, దావీదు తన సేవకులని లోదెబారుకు పంపిస్తే ఈ రాత్రి నేను విన్నాను, ఇదిగో దేవుడు సాక్షాత్తు తన కుమారుణ్ణే నా కొరకు పంపించాడంట. ఇక నేను నా ప్రభువుకి నా హృదయపు తలుపులు తెరవకుండా ఎలా ఉంటానని ఎవరైనా హృదయాన్ని, జీవితాన్ని ప్రభువుకి ఇవ్వాలనుకుంటే మీ హస్తాలు చూపించండి, మీ చేతులు చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు గొప్ప రక్షకుడు, మీకు స్తోత్రాలయ్యా. ఈ యొక్క సభలను ఏర్పాటు చేసినటువంటి సేవకులను బట్టి
వారి కుటుంబాన్ని బట్టి, వారి పరిచయను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మొదటి రోజే కూడి వచ్చినటువంటి ఒక్కొక్క బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. అయ్యా, మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కయ్యను మార్గము గురించి మొదట మేము విన్నాం. రెండవ వర్తమానంలో దావీదు మెఫీబోషెతు పట్ల చూపినటువంటి ఆ యొక్క పరలోకపు ప్రేమ, ఆ యొక్క దివ్యమైనటువంటి ప్రేమ, ఆ మధురమైన ప్రేమను మేము చూచాము నాయన. అయ్యా, ఆ ప్రేమ యొక్క రుచి, ఆ శిలువ ప్రేమ రుచి, ఆ కరుణామయని ప్రేమ యొక్క రుచి, ఆ యొక్క ప్రాణ త్యాగము చేసినటువంటి ఆ జీవ జలపు ప్రేమ యొక్క మాధుర్యాన్ని నేను ఈ రాత్రి ప్రభువా మీ మాటల ద్వారా విన్నాను. నా జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నానని ఏ ఒక్క వ్యక్తి అయినా తీర్మానం చేసుకుంటే ఆ బిడ్డను మీరు దర్శించున్నాయన. ఈ సంఘాన్ని బలపరచండి, ఈ పరిచర్యను ఆస్వాదించండి. యవనస్తులని, వారి యొక్క పరిచర్యని, వారి యొక్క కుటుంబాలని, వారి యొక్క జీవితాలను బలపరచండి ప్రభు. సభల యొక్క మిగిలిన దినాలన్నీ కూడా మరింత మహిమతో, మరింత శక్తివంతంగా, మరింత ఆత్మీయంగా జరగడానికి మీ కృపను చూపించమని వేడుకొచ్చు. ప్రత్యేకించి సేవకులందరినీ, వారి సంఘాలను మీకు అప్పగిస్తున్నాం. అలాగే కాంతారావు గారిని, వారి యొక్క పరిచర్ని మీకు అప్పగిస్తున్నాం. యవనస్తులని, పెద్దలని, సంఘ పెద్దలని, సంఘంలో ఉన్న విశ్వాసులని ప్రతి వారిని మీకు అప్పగిస్తున్నాం. అవసరంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం తెచ్చుకోవాలి. అయ్యా, నా పరిస్థితి అధ్వానంగా ఉందని కన్నీటిలో ఇబ్బంది పడుతున్న బిడ్డలకు జ్ఞాపకం తెచ్చుకోవాలి. వారి ప్రతి అవసరత మీ నామంలో తీర్చి మీ కృపతో నింపమని యేసు ప్రభువు శ్రేష్ఠ నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ తర్వాత తదుపరి సమయాన్ని మీకు అప్పగించుకుంటూ వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.